మీరందరూ కూడా ఎఫ్పిఓలు పెట్టాలి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవాలి. మీరు అగ్రిప్రెన్యూర్స్ గా తయారు కావాలి, ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ అగ్రికల్చర్. అది మీరు తయారు కండి, నేను మీకు అండగా ఉంటా. ప్రతి ఇంట్లో ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలనుకుంటున్నా. ప్రతి రైతులు 10 మందికి 15 మందికి ఒక ఆర్గనైజేషన్ పెట్టి క్లస్టర్స్ పెట్టి మిమ్మల్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా పెడతాం. అక్కడ మీరు అన్నీ చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో పండని పంట లేదు. అక్వాకల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అదే మరిగా డైరీ, పాల ఉత్పత్తి, మాంసం, ఇవన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మీరు తెలియకుండా ఉంది, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేది వ్యవసాయంలో కాదు. మనకు ఫస్ట్ ఆదాయం వచ్చేది పాలు, మాంసం. రెండో ఆదాయం వచ్చేది హార్టికల్చర్. మూడో ఆదాయం వచ్చేది అక్వాకల్చర్. నాలుగో ఆదాయం వచ్చేది అగ్రికల్చర్. తక్కువ ఎక్స్టెంట్, ఎక్కువ ఆదాయం. దానివల్ల రైతుకు కూడా గిట్టుబాటు వస్తుంది. ఇలాంటి దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తూనే ప్రభుత్వాలు, ప్రధానమంత్రి గారు వచ్చారు, చూశారు, చెప్పాడు. ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు 6,000 రూపాయలు వారు ఇచ్చారు రైతుకి. నేను 14,000 రూపాయలు ఇస్తా అన్నాను. 20,000 రూపాయలు సంవత్సరానికి అందరి రైతులకు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేశాం. ఇది ఇస్తాం. ఈరోజు ఒక పక్కన చూస్తే ఎప్పుడన్నా విపత్తు వస్తుంది. ఈ సంవత్సరం లాస్ట్ టైం ఈ ప్రభుత్వం సరే 310 కోట్లు ఇచ్చాం. నిన్న మొంత తుఫాన్ వచ్చింది, ఇంకొక 400 ఆ ప్రాంతంలో అవుతుంది. ఎన్యూమరేషన్ అంతా ఫైనలైజ్ చేస్తాం, తొందరలో ఇస్తాం. ఇంకో పక్క పిఎం ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధార పంటల బీమా, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా ఇస్తాం. రెండోది, ఇన్ని చేసినా కూడా కొన్ని పంటలు ఒకసారి రేట్ రావడం లేదు. మొన్నే ఉల్లిపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చాం, మ్యాంగోకి ఇచ్చాం, టొబాకోకి ఇచ్చాం, కోకోకి ఇచ్చాం. ఈ విధంగా అన్ని కూడా ఎక్కడన్నా రానప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితికి వచ్చాం. రైతులకు మీరు చూస్తే 1,650 కోట్ల రూపాయలు రైతు దగ్గర ధాన్యం కొని డబ్బులు ఇవ్వకపోతే వస్తానని ఇచ్చాం. అదే మరి ఇప్పటికీ 15,955 కోట్ల రూపాయలు ధాన్యాన్ని కొన్నాం. ఇంకో పక్క ఈ ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చాం. అన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ చేస్తున్నాం. రైతు బజార్లు పెట్టాం. ఆ రైతు బజార్లు అయితే ఇంకా పెంచమని చెప్పాను. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టా, ఇంకా పెంచుతాం. ఈ రైతు బజార్లు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్కి పనికి వస్తాయి. ఇవన్నీ చేస్తున్నాయి. మొన్న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టాం. 613 చేశాం. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అంతవరకు 8,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అక్కడ ఒక 7 లక్షలు వస్తాయి. ఇవన్నీ వస్తే మేము చెప్పిన విధానం ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. రాయలసీమలో డ్రోన్ సిటీ వస్తుంది. ఇక్కడే డ్రోన్లు తయారు చేస్తాం. ఓర్వకల్లు, కొప్పర్తి 2 కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. తిరుపతిలో, బెంగళూరు దగ్గర పుట్టపర్తి జిల్లాలో స్పేస్ సిటీ వస్తుంది. విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ వస్తుంది పుట్టపర్తి దగ్గర. డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి.
ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి, కియా మోటార్ లాంటి ఆటోమొబైల్ వస్తా